తేటగా మనము గమనిద్దాం. మన ధ్యానం కొరకై అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయములో 14 నుండి 25 వచనాలు చదువుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 14 నుండి 25 వచనాలు. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచూ వచ్చిరి. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహామహిమ కలిగిన మా దేవ, కరుణా కటాక్షము దయావాత్సల్యము చూపిన మా ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మమ్మను ప్రేమించి మా బ్రతుకులో మరొక నూతన దినము మాకు జత చేసి ఈ దినములో మీకు రావలసిన మహిమ ఘనత కీర్తి ప్రభావములను ఆరోపించుకొనమని వేడుకుంటున్నాం. మా ప్రభువా, అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి ఎన్నో ధ్యానాలు, ఇప్పటికి 38 భాగాలు మేము వినడానికి మీరు చూపారు. మా ప్రభువా, మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎన్నో ఆధ్యాత్మిక సంగతులను మాకు నేర్పిస్తూ మీకు మేము మహిమ తేవడానికి మమ్మను మీరు ఎన్నుకున్నందుకై స్తోత్రం. చదివిన వచన భాగాలలో నుండి వాస్తవిక సత్యాలు బయలుపరచి ప్రతివారికి శ్రేష్టమైన సంగతులను అందించి ఆధ్యాత్మికంగా స్థిరపరచబడి మీకెంతో మహిమ తేవడానికి మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని మీ వాక్యము ద్వారా మాకు మేలు, మీకు మహిమ, ప్రజలకు మాదిరిని కనపరచగలుగునట్లు సిద్ధపరచుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మికమైన సంగతులు మనం ధ్యానం చేయవచ్చు. ఎందుకు అనంటే ఈ భాగాలలో పేతురు యోహానుల పరిచర్య అనేది మనకి తేట తెల్లం అవుతుంది.
14 నుండి 25 వచనాలు. పేతురు యోహానుల పరిచర్య. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములో అపోస్తలులు విని పేతురు యోహానులను వారి యొద్దకు పంపిరి. అలాగు ఎక్కడైనా ప్రజలు దేవుని వాక్యం విన్నారని తెలిసినను ఆ విషయములో శ్రద్ధ వహించుచూ ఉండిరి. ఆ శ్రద్ధ వహించడాన్నే ఏమంటారంటే ఫాలో అప్ చేయడం అంటారు. పెద్దలైనటువంటి వారు ఫాలో అప్ చేస్తూ వస్తున్నారు. నిజమే ప్రియులారా. సమరయులలో అనేకులు ప్రభు వాక్యాన్ని విన్నప్పుడు వారేం చేశారు? 11వ అధ్యాయం 1-3 వచనాలు. 11వ అధ్యాయం 1-3 వచనాలు. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలులను యూదయ యందంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి అనే మాట ఈ భాగంలో మనము చూస్తాం. 22వ వచనంలో వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోకయ వరకు పంపిరి అనే మాటలు చూస్తున్నాం. ఎక్కడైనా వాక్యమును అంగీకరించిన వారు ఉన్నారు అనంటే వారి వద్దకు పంపినట్లుగా, వెళ్ళినట్లుగా మనము చూస్తాం. ఇక్కడ పేతురు యోహానులు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని ప్రార్థన చేసిరి. వారి మీద చేతులు కూడా ఉంచిరి. అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందగలిగిరి. అంతకుముందు ఆయన వారిలో ఎవని మీదను దిగియుండలేదు. వారు ప్రభువైన యేసు నామమున మాత్రము బాప్తిస్మము పొందిన వారై ఉండిరి అనే మాట చూస్తాం. నిజమే ప్రియులారా. దైవ లేఖనంలో వ్రాయబడినట్లు 15-17 వచనాలు. 15-17 వచనాలలో వారు పరిశుద్ధాత్మను ఎందుకు పొందలేకపోయిరి అనే ప్రశ్న మనం వేసుకుందాం. అంతకుముందు వారు పరిశుద్ధాత్మను పొందలేకపోయారు. మనకు కూడా క్లారిటీ ఉండాలి కదా. వారెందుకు పరిశుద్ధాత్మను పొందలేకపోయారు? దానికి జవాబు, ఆ ఆరంభ దినములలో అపోస్తలులకు గొప్ప శక్తి వంటి హక్కులుండేవి. అర్థమైందండి? ఆ ఆరంభ దినాలలో అపోస్తలులకు గొప్ప శక్తి వంటి హక్కులుండెను. ఫిలిప్పు అపోస్తలుడు కాదు అని మీకు చెప్పాను గనుక ఎంత పని చేసినను ఆ పనిలో కొదువై ఉంటుంది. కొదువై ఉన్నట్లు మనకు అర్థమైంది. ఫిలిప్పు చేయలేని పని అపోస్తులైన పేతురు యోహానులు వచ్చి చేసిరి. అవును, ఇది స్పష్టముగా గమనించి తెలుసుకొనవలసిన అంశం. ఇది స్పష్టముగా గమనించి తెలుసుకొనవలసిన అంశం. ఆ తొలి దినములలో సామాన్యులు కాదు, అపోస్తలులే గొప్ప పనులు చేసిరి అని మనం చూడొచ్చు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 43వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం, 2:43, 5:12. ఈ కాలమందట్టి అపోస్తలులు అట్టి క్రియలు చేసి తీరవలెను, లేకపోతే వారు అపోస్తలులని తెలియరాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:12లో వ్రాసినట్లు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:12లో వ్రాసినట్లు, అపోస్తలులు తమ అపోస్తలత్వమునకు సూచనగా అద్భుత క్రియలు చేయవలెను.
అపోస్తలులకు అది ఒక సూచన, వారు అద్భుత కార్యాలు చేయాలని. అట్టి క్రియలు మనకు కాదు, వారికే చిహ్నములుగా ఉండెను. ఆ క్రియలనేవి వారికి చిహ్నాలుగా ఉన్నాయి. అట్టి క్రియలు చేసి అపోస్తలను పోలి ఉందము. ఎందుకంటే వారు క్రీస్తు సంఘము యొక్క పునాది వేసిన వారు. వారు తమ క్రియల వలనను సాక్ష్యము వలనను వ్రాసిన పరిశుద్ధ వ్రాతల వలనను నమ్మిన మనకు క్రీస్తులో కూడా పునాది వంటి వారై ఉన్నారు. కనుక ఆ రోజు వారు పునాది వేశారు. ఆ పునాది మీద ఇప్పుడు మనము కట్టబడుతున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం ఆ మాటలు గమనిస్తాం. అపోస్తలులు వేసిన పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నాం. ఎఫెసీ 2:20లో ముఖ్యముగా ఆ ఆది అపోస్తలులకు ప్రత్యేకముగా 4 గొప్ప సూచనలు ఇవ్వబడ్డాయి. 4 గొప్ప సూచనలు ఇవ్వబడ్డాయి. అవేంటి అనంటే, ప్రియులారా, అవేంటి? 1, సూచక క్రియలు చేయుట. సూచక క్రియలు చేయుట. 2:43, 5:12 వారికి 4 గొప్ప సూచనలు ఇవ్వబడ్డాయి. 1, సూచక క్రియలు చేయుట. 2:43, 5:12. 2, చనిపోయి లేచిన క్రీస్తును ముఖ్యంగా వీరే చూచి దానిని గురించి సాక్ష్యమిచ్చారు. చనిపోయి లేచిన క్రీస్తును ముఖ్యంగా చూచిన వారు. అపోస్తల కార్యాలు 10:41. 10:41 నేను క్రీస్తు లేచి ఉన్నాడని సాక్ష్యమివ్వగలను. ఎట్లు? ముఖాముఖిగా చూచియు కాదు, లేచిన క్రీస్తును తాకి తడవులాడియూ కాదు, క్రీస్తుతో కూర్చుండి అన్నపానములు పుచ్చుకొన్నందున కాదు గాని ఆ గొప్ప పదవి ఆది అపోస్తలులకే ఇవ్వబడెను. ప్రియులారా, ముఖాముఖిగా చూచి కాదు, క్రీస్తును తడవులాడి కాదు, కూర్చుండి అన్నపానములు పుచ్చుకొని కాదు, వారే క్రీస్తు పునరుత్థానమును గూర్చి ప్రత్యేకమైన సాక్షులైపోయారు. ప్రత్యేకమైన సాక్షులుగా పునరుత్థానమును గూర్చి వారి పని అది. అపోస్తల కార్యాలు 4:33 అట్టి పనికే వారు నియమింపబడిరి. అర్థమవుతుందా అండి? క్రీస్తు పునరుత్థానమునకు వారు సాక్షులుగా ఉన్నారు. అపోస్తల కార్యాలు 1:21, 22 కూడా. ఇక మూడవది, 1, సూచక్రియలు చేయుట. 2, చనిపోయి లేచిన క్రీస్తును, పునరుత్థానుడైన క్రీస్తును వారు చూచి సాక్ష్యమిచ్చుట. 2, మూడవది, ఇలాగు సాక్ష్యమిచ్చుచు ఆత్మ ప్రేరేపితులై వ్రాతలు వ్రాసిరి. ఆత్మ ప్రేరేపితులై వారు వ్రాతలు వ్రాసిరి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆ వ్రాతలు పాత నిబంధనతో కూడా క్రీస్తు సంఘమునకు పునాది. ఆ వ్రాతలు పాత నిబంధనతో కూడా క్రీస్తు సంఘమునకు పునాది. ఈ దినములలో కొందరు తెలియక వాక్యానికి మించిపోయి ఆది అపోస్తలుల వలననే క్రియలు
చేస్తామంటే అది నిండా తప్పు అని చెప్పాడు ఒక ఆయన. ఆ ప్రత్యేకమైన అపోస్తలులు చేసిన అద్భుతములు మీకు చెందవు. అవి వారి అపోస్తలత్వమునకు చిహ్నములు. నీవు ఆది అపోస్తలలో చేరలేవు. వారి వలె కన్నులారా చూచి క్రీస్తు పునరుత్థానమునకు సాక్ష్యం ఇవ్వలేవు. లేచిన క్రీస్తుతో పాటు అపోస్తలను పోలి అన్నపానములు చేయలేవు. వారిని పోలి నీవిప్పుడు వ్రాతలెన్ని వ్రాసిన అపోస్తలుల వ్రాతలలో పాటు అధికార శక్తులతో మీ వ్రాతలు నిండియుండి సంఘములో చెల్లవు. ఆ కాలము వెళ్ళిపోయెను అని చెప్పాడు. కనుక ఒకటి సూచక క్రియలు చేయుట, 2 క్రీస్తు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చుట, 3 ఆత్మ ప్రేరేపితులై వ్రాతలు వ్రాయుట. ఇక 4వ సంగతి మనం విందాం. 4 అపోస్తలులు చేతులుంచుట చేత విశ్వాసులు ఆ ఆరంభ దినములలో పరిశుద్ధాత్మను పొందారు. ఫిలిప్పు అపోస్తలుడు కాదు గనుక అపోస్తలులను పిలిపించుకొని తన పనిలో వారి చేతనే లోపముగానున్న దాన్ని సరిచేయించుకొనవలసి వచ్చాను. ఇప్పుడే దినములలో నిత్య అపోస్తలులు ఉన్నారా? లేరు. వారు వేరు గనుక ఈ కృపా దినములలో చేతులుంచుట చేత ఎవరునూ పరిశుద్ధాత్మను పొందరు. అర్థమైందండి? ఇప్పుడు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మను పొందరు. ఆ ప్రారంభ దినాలలో వ్రాతలు పూర్తి కాక మునుపు అపోస్తలులు చేతులుంచుట వలన వారు పరిశుద్ధాత్మను పొందారు. ఫిలిప్పు దినములలో లేనిది మన దినములలోనున్నది. ఫిలిప్పున్నప్పుడే లేనిది మన దినాలలో ఉన్నది. ఇప్పుడు అది విచారం కదా. ఫిలిప్పు చేతిలో క్రొత్త నిబంధన ఉండెనా? లేదు. ఆ క్రొత్త నిబంధన వ్రాయబోవు పేతురు యోహానులైతే ఫిలిప్పుకు కలిగి ఉండి సహాయము చేసి ఉన్నారు. మనకైతే అపోస్తలులు లేకపోయినను వారి వ్రాతలు కలిగి ఉన్నాము గనుక లోటుపాటు లేదు. అర్థమైందండి? ఆ రోజుల్లో పేతురు యోహానులు ఫిలిప్పుకు సహకారులుగా ఉన్నారు. ఇప్పుడు పేతురు యోహానులు లేవు గాని వారు వ్రాసిన వ్రాతలు మనకున్నాయి, లోటు లేదు. వారి చేతులు మా తల మీద పడవు గాని దానికి బదులుగా వారి చేతులు వ్రాసిన పరిశుద్ధమైన వ్రాతలు గలవు. అవి పరిశుద్ధాత్మ నేర్పుతో బలముగా మన తల మీద కాదు గాని తలలోనూ హృదయములోని దూరి బీజములుగా పడి ఫలించుచూ ఉన్నాయి. ఫిలిప్పు చేత క్రీస్తును గూర్చిన సువార్త విని నమ్మి నీటిలో బాప్తిస్మము పొందిన వారి అందరున్నప్పటికీ వారెందుకు అప్పుడే పరిశుద్ధాత్మను పొందలేదు విచారించి మరికొన్ని ఆలోచనలు మనము గమనించాలి. రైట్. ఆ గమనించే వాటిలో దాదాపుగా కొన్ని సంగతులు. 1, ఫిలిప్పు పనిలో అద్భుతములు చాలా జరిగాయి. ఫిలిప్పు పరిచర్యలో అద్భుతాలు చాలా జరిగాయి గనుక ఆయన చేతబట్టిన వారిలో ఆత్మీయ అనుభవము తక్కువ. గొప్ప సూచక్రియలు సువార్త పనికి సహాయమని చెప్పవల్లపడదు. అంటే వాక్యము ప్రజలు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని క్రీస్తు ప్రభు చెప్పారు.
గనుకనే అద్భుతములు సువార్త పనికి తోడ్పడతాయని మీరనుకోవడం తప్పు అన్నాడు. అద్భుతములనేవి సువార్త పనికి తోడ్పడతాయనేది అనుకోవడం తప్పు. లూకా సువార్త 16వ అధ్యాయం 31వ వచనాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 16:31. అందుకతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పానెను. ఎంత బాగుందో చూడండి. మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు అని అతనితో చెప్పాడు. కనుక అద్భుతముల వలన జరిగేదేమీ లేదు అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పాడు. అద్భుతములు సువార్త పనికి తోడ్పడునని అనుకోవడం కరెక్ట్ కాదు. కనుక అద్భుతముల మీద కట్టబడవలసిన పని ఇప్పుడు లేదు. 2, ఫిలిప్పు తన పనిలో తన్ను తాను కనపరచుకొనెను గనుక ఆయన పనిలో లోపముండెను. ఆయన ద్వారా సువార్తను విని నమ్మి బాప్తిస్మము పొందిన వారు ఆత్మ లేకపోయిరి. ఎందుకు? అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి అన్నాడు. ఈ వచనంలో వ్రాసింది వారతన్ని నమ్మి బాప్తిస్మము పొందిరి. అవును. ఇక్కడ మరొక కోణంలో ఫిలిప్పు క్రీస్తునే ప్రకటించాడు గాని ప్రకటించుటతో చేసిన అద్భుతములు తన మీదనే చూపు పడేటట్టుగా చేయగా కార్యములు సఫలము కాలేదు. అర్థమైందండి? తన మీదనే చూపబడేటట్టుగా ఆ కార్యాలు చేశాడు. పరిపూర్ణముగా క్రీస్తును నమ్మవలసిన వారు క్రీస్తు దాసుడైన ఫిలిప్పును మాత్రము నమ్మి తప్పులో పడ్డారు. అర్థమైందండి? వారు తప్పులో పడ్డారు. ఎవరు నమ్మారు? వారతన్ని నమ్మి ఇది మరొక కోణం. వారు ప్రభువునే నమ్మాలి, ప్రభువుతోనే జీవితాన్ని గడపాలి. రైటే. ఇక 3వది, ఫిలిప్పు దినములలో పని అసంపూర్ణం. ఎందుకంటే అప్పటికి వాక్యము కూడా అసంపూర్ణం. ఫిలిప్పు దినములలో క్రొత్త నిబంధన వ్రాతకు వచ్చి ఉండలేదు. కాబట్టి సంగతి అప్పటికి పండుగాదు, పిందెగానే ఉండెను. అప్పటికి సంగతి ఎలా ఉంది? పండుగ లేదు, పిండిగానే ఉంది. ఈ క్రొత్త నిబంధన గల దినములలో సమరయులు ఉండనట్లు విశ్వాసులలో పరిశుద్ధాత్మ లేక ఎవరునూ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సంగతి పరిష్కారమైంది గనుక. వాక్యానుసారముగా సువార్తను విని రక్షకునిగా క్రీస్తును అంగీకరించిన వారి దినములలో తేటగా వ్రాసినట్టు ఆలస్యమేమీ లేక పరిశుద్ధాత్మను పొందని వీరు వచ్చి వారి మీద చేతులుంచుట లేకుండానే నమ్మినప్పుడు విశ్వాసముతో వినుట వలన పరిశుద్ధాత్మను పొందుదురు. చూడండి, అపోస్తల కార్యాలు 10:43-44. అపోస్తల కార్యాలు 10:43-44. గలతీ 3:2.
గలతీ 3:2 మరియు 13. ఎఫెసీ 1:13. ఎఫెసీ 1:13. యోహాను సువార్త 7:39. 7:39. ఈ వచనాలన్నీ మనము చదివినప్పుడు ప్రియులారా, విశ్వాసముతో వినుట వలన పరిశుద్ధాత్మను పొందుదురు అనే మాట మనము ఈ వచన భాగాలలో చూడగలం. మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తు యేసునందు విశ్వాసముంచి ఆత్మచేత ముద్రింపబడితిరి అనే మాట ఎఫెసీ 1:13లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇక 4వది, ఫిలిప్పు అపోస్తలుడు కాదు, కానీ అపోస్తలుడు కానివాడు కాబట్టి అపోస్తలులు వచ్చి తమ అధికారమునకు సూచనగా చేతులుంచి ప్రార్థించారు. వారు చేతులుంచి ప్రార్థించే వరకు ఒక మాదిరిగా క్రీస్తును నమ్మిన సమరయులు ఆత్మను పొందలేకపోయారు. ఈ దినములలో అపోస్తలులు లేని దినములు గనుక చేతులుంచని దినములు. చేతులు వేయబడకుండానే సువార్తను విని క్రీస్తును అంగీకరించిన వారికి ఈ యుగములో దానముగా పరిశుద్ధాత్మ వెనువెంటనే అనుగ్రహింపబడుచున్నాడు. వెనువెంటనే అనుగ్రహించబడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆరంభ దినములలో కూడాను ప్రతిసారి అపోస్తలులు వచ్చి చేతులుంచే వరకెవరికి పరిశుద్ధాత్మ లేడని నిరూపించగలమా? నిరూపించలేం. అట్లునొక సిద్ధాంతముగా అపోస్తలులు హస్త నిక్షేపణం మీద ఆధారపడలేము. హస్త నిక్షేపణ దాని మీద కూడా ఆధారపడలేము. ఎందుకంటే కొర్నేలి ఇంట జరిగిన సంగతి మనము గమనిస్తే మనకు అర్థమవుతుంది. కొర్నేలి ఇంట జరిగిన సంగతి, అక్కడ రక్షణ లేని వారు కూడుకున్నారు కదా, 11, 14. ఆ ఇంట కూడుకొని రక్షణ సువార్తను వినగానే విశ్వాసులై క్షణములో వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఎలా పొందారు? విశ్వాసము ద్వారా క్షణములో వారు పరిశుద్ధాత్మను పొందారు. వారికి బాప్తిస్మం ఉందా? బాప్తిస్మము లేదు. ఎవరైనా వచ్చి వారి మీద చేతులు వేశారా? అది కూడా లేదు. వారన్యులై ఉండి పేతురు ప్రసంగించగా క్రీస్తు సువార్తను విని క్షణములు విశ్వాసులై క్రీస్తునందలి విశ్వాసులైనందు చేతనని వారే ఆధారము లేక తన రక్షణకు గుర్తుగా పరిశుద్ధాత్మను పొందారు. ఈ పరిశుద్ధాత్మను పొందిన వారు ఆత్మస్వాధీనములోనే ఉండాలి. అబద్ధాలు ఆడడం, అన్యాయము చేయడం, మాట ఇచ్చి తప్పిపోవడం, అనుభవము కలిగిన వారిని మర్యాదగా చూడకపోవడం, ఇవన్నీ కూడా తప్పు. జాగ్రత్త కలిగి ప్రభువుకు మహిమకరంగా ఉండాలి. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా వారు రక్షణకు గుర్తుగా పరిశుద్ధాత్మను పొందారు గనుక మనం ఇప్పుడుండే అపోస్తలులు లేని ఈ సువార్త యుగము యొక్క పదవికి ముంగుర్తుగా మనకు సహాయముగాను చేతులు లేకయే క్రీస్తునందు విశ్వాసముంచగా వీరు ఆత్మను పొంది ఆనందించారు. అర్థమైందండి? వారక్కడ ఆ రోజుల్లో చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అని మనం చూచాం.
మరి ఈ దినాలలో అలాగు కాదు. సువార్త ద్వారా విశ్వాసముంచుట వలన ఆత్మను పొందుతాం అనే విషయం చూస్తాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 44 నుండి 48 వచ్చిన 44 నుండి 48 వచ్చిన చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినను కూడా లేఖనములలో ఎక్కడ వ్రాయబడి ఉండలేదు. ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదండి. ఎక్కడా లేదు. ఫిలిప్పు సువార్త ప్రచారములు ఒక పట్టణమును వారు పిలిచెను. నీవెంత పని చేసితివి? అసలు నీవంతట నీవే ఇంకా వణికి క్రీస్తు ప్రభు వారిని పుణికి పుచ్చుకొని రక్షణ పొందుకున్నావు కాబోలు. జాగ్రత్త. 15 నుండి 17 వచనాలలో ఇక్కడ పేతురు పరలోకానికి తాళపు చెవి అన్నట్టుగా చెప్పబడింది కదా. 15-16 వచనాలలో పేతురు పరలోకానికి తాళపు చెవి ఉపయోగిస్తున్నట్లు మత్తయి 16వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడింది. పేతురుకు పరలోకపు తాళపు చెవి ఇవ్వబడింది అని. పెంతెకొస్తు దినాన యూదులకు పాప విముక్తి విషయమై తలుపులు తెరచినట్లు ఇక్కడ సమరయులు వారికి ఎప్పటికీ ఒక్కసారిగా అలా చేస్తున్నారని అనిపిస్తుంది. ప్రియులారా, ఆది అపోస్తలులు నిజ సువార్త గలవారని చూపించడానికి వారికి అధికారం ఇచ్చి ఆ అధికారాన్ని స్థాపించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అలా చేయడంలో దేవుడు ఉపయోగించిన విధానాలలో ఇది ఒకటి. అంటే వారు చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్మను ప్రసాదించడం, సూచనలు అద్భుతాలు వారి ద్వారా జరగడం మరో విధానం. ఇప్పుడు 4 కారణాలు మనము చూచాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఇప్పటికి చాలా కాలము నుంచి క్రీస్తు అపోస్తలులు అధికారం సుస్థిరంగా స్థాపించబడింది. సువార్త పూర్తిగా వెల్లడయింది. అవునా కాదా? అన్ని రకాలలో ఉన్న అందరి కోసం వ్రాయబడి ఉంది. ఇప్పుడు దేవుని రాజ్యానికి అర్హులు అన్యజాతులకు, అన్ని రకాల ప్రజలకు తెరచి ఉంది దేవుని ద్వారం. కనుక క్రీస్తు అపోస్తలులు తమ అధికారాన్ని ఉపయోగించి క్రొత్త నిబంధన సంఘాన్ని స్థాపించి సంఘానికి దేవుని వాక్కులు పూర్తిగా అందించారు. ఇప్పుడు ఈ పనిని జరిగించడానికి దేవునికి సాధనాలు వారే. ఈ పని జరిగించడానికి దేవునికి సాధనాలు వారే. దీనిని ప్రదర్శించినందుకు దేవుడు వారితో ప్రత్యేకమైన విధాలుగా పనిచేశాడు. వారికి వారి ప్రత్యేకమైన సేవ ఉన్నది. ఈ సేవను వారు పూర్తిగా చేశారు. దానిని మళ్ళీ చేయడం అవసరం లేదు. ఉందా? దేవుడు ఏ పనైతే వారికి అప్పగించాడో ఆ పని సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చారు. ఇప్పుడు మరలా వారు వేసిన పునాది మీద మనము కట్టబడడం అంత కరెక్ట్ కాదు. ఎలాగూ కట్టబడాలి? విశ్వాసముతో కట్టబడాలి. వారు వేసిన పునాది మీద. వారు చేసిన పని ఇప్పుడు మనము చేయడం అది అసాధ్యం. ఎందుకంటే దేవుడు అపోస్తలులకు ఇచ్చిన అధికారం, ఆ అధికారం దైవావేశం. ఇప్పుడు దానిని మనము అలా చేయాలనుకోవడం పొరపాటు.
ఇప్పుడు ఎవరికీ లేదు. ఈ విషయాల్లో ఆది అపోస్తల లాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు మనకు దేవుని ఆత్మను పొందాలంటే ఎవరునూ మన మీద చేతులుంచాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడే పరిశుద్ధాత్మ వానిలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మను పొందుతాడు. ఆత్మచేత ముద్రించబడతాడు అనే విషయాలు మనం అర్థం చేసుకుంటే చాలు. ఇక 8వ అధ్యాయం 18వ వచనం. మనం 17వ వచనాన్ని ఇప్పటిదాకా విన్నాం. 8వ అధ్యాయం 18వ వచనం. ఈ అధ్యాయములో దేవుని సీమోనుంటే అదే సమయములో సాతాను సీమోను కూడానున్నాడు. చూడండి, ఈ అధ్యాయములో దేవుని సీమోను పేతురు గదా, సాతాను సీమోను కూడా ఉన్నాడు. ఆ సీమోను ఎవరు? గారడీ చేసేవాడు. ఈ గారడీ వాడు ప్రత్యేకమైన క్రైస్తవ సభలో చేరినను ఆత్మీయంగా రక్షించబడిన వారితో చేర్చబడలేదు. ఆత్మను అనుగ్రహింపబడుట చూచాడు. చూచి అదే శక్తిని కోరాను గాని ఆ కోరిక నిష్కపటమైనది గాని యేసు మహిమార్థమైనదిగా గాని అది కాదు. అందువల్ల అతడు పొందలేదు, వారు ఇవ్వలేదు, లేక వారతన్ని గద్దించినట్లుగా చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవికమైన విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు 8వ అధ్యాయం 19వ వచనం. ద్రవ్యముతో రక్షణను గాని పరిశుద్ధాత్మ అధికారము గాని సంపాదించలేం. ఒకవేళ నిజంగా అలాగుంటే ఇదివరలోనే ధనవంతులు సమాజముగా కూడి ఆ రక్షణను అధికారమును తమ స్వాధీనము చేసుకొని బిజినెస్ పెట్టేసేవాళ్ళు, చిల్లరగా అమ్మేసేవాళ్ళు. అవును కదండి. అపోస్తలులకు ఉండిన అధికారం వీడు అపేక్షించాడు. ఆ అపేక్ష అయితే మంచిది కాదు. గారడీ ముందు చేస్తుండిన వాడు మళ్ళీ దానిలో చేరగోరినట్టి నా చేతులు వేసిన వారు ఆత్మను పొందితే అప్పటికన్నా నాకు ఘనత రాదాయని తనలో తాను అనుకున్నాడు. వారు ఎలాగైతే పరిశుద్ధాత్మను ప్రార్థించగా పొందుతూ ఉన్నారో అదే పరిస్థితిని ఆయన కూడా కలిగి ఉండాలని ఆశపడ్డాడు. ప్రియులారా, అలాగూ ఆశపడిన ఆ ఆశ భంగమవుతుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మను ఎవరికి ఇస్తాడో ఆ సంగతులు తేటగా చెప్పాడు. మానవుని హృదయం చాలా ఘోరమైనది కదా. మానవుని హృదయం చాలా ఘోరమైన హృదయం. అది బహువ్యాధి కలిగినది. ఇర్మియా 17:9 చెప్పినట్లు సీమోను సాతాను ఊరిలో చిక్కుకున్నాడు. నమ్మినట్టు నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, వారితోనే కలిసి ఉన్నాడు, వారితోనే తిరుగుతున్నాడు. ఆత్మశక్తిని కోరాడు గాని క్రీస్తు కొరకు కాక తన సొంతానికే కోరుకున్నాడు. అందుకే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ చెడుతనం మానుకో, నీ హృదయాలోచన క్షమించబడుద్ది. నీవు ఘోర దుస్తత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నావు అనే మాటలు మనం చూస్తాం. 8:20 పరిశుద్ధాత్మ రక్షణతో
నింపగలిగిన వాడు, నిత్య జీవమును అనుగ్రహించువాడు, దేవుని వరమై ఉన్నవాడు కదా. దేవుని వరమై ఉన్నవాడు. వరము పుచ్చుకొనవలెను గాని పని గాని క్రియ గాని కృషి గాని చేయరాదు. పరిశుద్ధాత్మ వరం. ఆ వరము మనం పుచ్చుకొని దేవుని కొరకు ఆ వరాన్ని ఉపయోగించాలి గాని మన స్వఘనత కొరకు కాదు. అది వరమే గనుక కృపాదానము కానీ ఆ కృపాదానం విశ్వాసముతో వినుట వలననే దానిని మనము పొందాలి. ఇప్పుడు దేవుని దానమైన పరిశుద్ధాత్మను పొందాలి. ఎలా? మరొక మాట, గలతీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ పొందుటలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు పనికిరావు. అర్థమైందండి? ఆత్మను పొందుటలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు పనికిరావు. ఈ గారడీ సీమోను తెచ్చి చూపిన ద్రవ్యము కూడా పనికిరాదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందలేం. డబ్బు పెట్టి కూడా మనము ఆత్మను పొందలేం. నీ వెండి నీతో కూడా నశించునుగాక అన్నాడు. నిజ విశ్వాసులు వారు డబ్బుతో కూడా నశించరు. నిజమైన విశ్వాసులు డబ్బుతో నశిస్తారా? యోహాను సువార్త 10:28. ఎందుకంటే నిజమైన భక్తులు డబ్బు ఆశించరు. నిజమైన భక్తులు దేనిని ఆశించరు? డబ్బు ఆశించరు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాలు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాలు. అలాగే 20-27 వచనాలు. గెహాజీ డబ్బు ఆశించి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు గదా. ఈవేళ చాలా మంది డబ్బు వెంట పరిగెడుతున్నారండి. ధనము సంపాదించడమే ధ్యేయం. ధనము సంపాదించడమే ధ్యేయంగా వారు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఈ చెప్పుకున్న ఈ మాటలన్నీ యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయి. పేతురు, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు ఈ కార్యము కనుక ఈ కార్యమునందు నీకు పాలు పంపులు లేవు అని ఖండితంగా 21వ వచనంలో చెప్పేశాడు. క్రీస్తునందున్న వారు నూతన సృష్టిగా చేయబడతారు. క్రొత్త జీవితము వారిలో చూడగలం. కాబట్టి ఈ చెడుతరము మాని మారు మనసు పొందు అన్నాడు. నువ్వు ప్రభువును వేడుకో, అప్పుడు నీ హృదయాలోచన క్షమించబడవచ్చు అన్నాడు. 22వ వచనంలో మారు మనసనగా చెడుగును విడిచిపెట్టుటయే, ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండుట. 23 నీవు ఘోర దుష్టత్వములో దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనబడుచున్నదని పేతురు సీమోనును గద్దించిన మాటలు చూడగా అతడు సరిగా నమ్మినవాడు కానట్టు తెలియవచ్చుచున్నది. నమ్మినట్టు నమ్మాడు, బాప్తిస్మ కూడా పొందాడు గాని నిజమైన వాటిలో పాలు పంపులు లేనివాడు. పేతురు ప్రభువును వేడుకొనమని చెప్పినా అతడు ప్రభువును వేడుకొనక ఏమన్నాడు? మీరే నా కొరకు వేడుకోండి అని చెప్తున్నాడండి. మీరే వేడుకోండి. 24వ వచనం. మీరే వేడుకోండి, నేను కాదు, మీరే నా కొరకు మీరే వేడుకోండి. అవకాశం ఇచ్చాడు పేతురు. దేవుడు మరొక తరుణము అతనికి ఇచ్చాడు గాని అతడు త్రోసివేశాడు. మొదటిచ్చాడు, నమ్మినట్టే నమ్మాడు, కానీ మోసపూరితమైన ఆలోచనతో ఉన్నాడు. మరలా పేతురు భక్తుని ద్వారా
నువ్వు వేడుకోయ్యా, నీ హృదయాలోచన క్షమించబడవచ్చంటే అదేదో మీరే చేసేయండి అన్నాడు. కనుక దేవుడిచ్చిన తరుణాలు పోగొట్టుకుంటే మరొక తరుణం దొరక్కపోవచ్చు. గనుక వెంటనే ప్రభువుకు హృదయం ఇచ్చి ప్రభువు బిడ్డలతో కూడా ఐక్యత కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ పేతురు యోహానులు ఎంతకాలము సమరయలో గడిపారో గాని మనకు తెలియదు ఎంతకాలం గడిపారో. వారు యెరూషలేముకు తిరుగు ప్రయాణములో అనేక సమరయ గ్రామములలో వాక్యము ప్రకటించిరని మనము చూస్తాం 25వ వచనంలో. ఫిలిప్పు వలె మిగిలిన వారు కూడా సువార్త ప్రకటించుచున్నప్పటికీ అపోస్తలులు కూడా వారి బాధ్యతను విస్మరించలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, నేను తేలిగ్గా 2-3 మాటల్లో చెప్తా, వినండి. ప్రభు పని చేసేవారు ప్రభు పని చేస్తుంటే ఆ ప్రభు పని ద్వారా మరికొందరు మోసపూరితమైన ఆలోచనలు చేసి దాని ద్వారా వారు గొప్పవారు అనిపించుకోవడానికి ఆశపడేవారు కొందరు, దాని ద్వారా డబ్బు సంపాదించాలనుకునేవారు కొందరు. ఆ రోజుల్లోనూ ఉన్నారు, ఈ రోజుల్లోనూ మరి ఎక్కువగా ఉన్నారు కదా. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో మరి ఎక్కువగా ఉన్నారు. కనుక ఎవరు ఏది చెప్పినా మీరు మోసపోకండి, మోసపోకండి. దైవ లేఖనాల వెలుగులో మన జీవితాలను ఎప్పటికప్పుడే జాగ్రత్త చేసుకోవాలి. వ్రాతలు పూర్తి కాని సమయములో అపోస్తలులు పొందిన అధికారమును బట్టి వారు ప్రార్థించగా పరిశుద్ధాత్మను పొందారు. ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట వలన ఆత్మను పొందే అవకాశం ఉన్నది. విశ్వాసము వలన ఆత్మను పొందుతాం, ప్రార్థన వలన ఆత్మచేత నింపబడతాం. ఆత్మచేత నింపబడిన వారు దేవుని వాక్యమును ధైర్యముగా బోధిస్తారు. ఈ వరుస ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చాడు. గనుక ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా ఎంత గొప్ప కార్యము జరుగుద్దో గారడీ సీమోనుకైనా అర్థమైంది గాని మనకు అర్థమైందంటారా? ఆత్మను పొందాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి పొందాలి. ఆత్మచేత నింపబడాలంటే ప్రార్థన చెయ్యాలి. 4:31 అపోస్తల కార్యాల్లో చెప్పబడినట్లు. ఆత్మను ఎందుకు పొందాలో, ఆత్మ లేనివాడు నావాడు కాడు అన్నాడు రోమాపత్రిక 8వ అధ్యాయం. ఆత్మను పొందని వాడు నావాడు కాడు. కనుక ఆయన వారుగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిగా, ఆత్మచేత నింపబడిన వారంగా మనమందరము ఉండుట మనకెంతో మంచిది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. పేతురు యోహానులు చూశారా? ఓ ప్రక్కన పేతురు, మరొక ప్రక్క యోహాను. వారిరువురు దేవుని పనిలో ప్రభువును గురించి సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యమును బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయులు అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చారు. ఎంత భారముతో సువార్త ప్రకటించుచు వచ్చారో దైవ లేఖనంలో మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, సువార్తను ప్రకటించుటలో వారు ఎంత బిజీ లైఫ్ కలిగిన వారుగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. గనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని గమనించి ప్రభువుకు మహిమ ఆపాదించాలి అని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నా. ఆ రోజుల్లో వారు కలిగిన భారం, వారు కలిగి ఉన్న తీరు, వారిలో ఉన్న ప్రేరణ మనము అర్థం చేసుకోవచ్చు. తద్వారా జరిగిన పని మనకు కనబడుతుంది. ఈరోజు కూడా పని ప్రభావముతో కూడిందిగా ఉండాలంటే
అది పరిశుద్ధాత్మ ద్వారానే. పరిశుద్ధాత్మ ద్వారాని ప్రభువుకు మహిమ ఆపాదించబడి పరిచర్య మనము చేయాలి. అలాగున ప్రతి ఒక్కరం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మమ్మును కరుణించి కటాక్షించి కృపతో జ్ఞాపకం చేసుకున్నవాడా, మీ గణనామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మును ఏమాత్రము విడువక ఎడబాయక కృపజూపుచు మీ ఆత్మ ద్వారా మాలో జరిగిస్తున్న కార్యమును బట్టి మీకు స్తోత్రం. విన్నవారికి విషయం తేటగా అర్థమవ్వగలుగునట్లు వారు ఆగి ఆలోచించుట వలన, వ్రాసున్నది మరొకసారి చదవటం వలన, వ్యక్తిగతంగా వారు ధ్యానించుట వలన ఇంకా తేటగా విషయాలు వారు అర్థం చేసుకోగలుగునట్లు సిద్ధపరచుమని కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.